హాయ్ వెల్కమ్ టు ఎన్ ఈవెంట్. సో ఈ రోజు బర్త్డే పార్టీ అనమాట. అరణ్య ఫస్ట్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. సో లోపలికి వెళ్ళేసి హల్చల్ చేద్దాం పదండి. ఈ రోజు మనం హల్చల్ చేసేది ఈ ఈవెంట్ అనమాట. సో మనకైతే క్లయింట్ కాల్ చేసి అయితే చెప్పారు, సో పిల్లల బర్త్డే పార్టీ కాబట్టి పిల్లల్ని అయితే మీరు ఫుల్ గా ఎంగేజ్ చేయాలి అని, ఫుల్ గా గేమ్స్ ఆడిపించాలని చెప్పేసి నేను కాల్ లో మాట్లాడింది కూడా ఒకటే, మనం ఖచ్చితంగా డెఫినెట్ గా వాళ్ళందరినీ ఫుల్ గా గేమ్స్ ఆడించి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు నేను చేశాను అని చెప్పేసి మాట అయితే ఇచ్చాను. సో మనం ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేం కదా. నేను కూడా ఈవెంట్ లొకేషన్ కి వెళ్ళిపోయాను. అందరూ వచ్చాక సరదాగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం స్టార్ట్ చేశాను. అలాగే సరదాగా క్వశ్చన్స్ అడుగుతూ పిల్లలందరినీ గేమ్స్ కోసం అని పిలిచాను. పిల్లలందరూ కూడా గిఫ్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా స్పీడ్ గా అయితే వచ్చారు. దాని తర్వాత నేను పెట్టిన ప్రతి ఒక్క గేమ్ లో కూడా చాలా అంటే చాలా యాక్టివ్ గా అయితే పిల్లలు అయితే పార్టిసిపేట్ అయితే చేశారు. సో అందరితో గేమ్స్ ఆడుకుంటూ 1.5 hours వాళ్ళతో గేమ్స్ అయితే ఆడిపించాను అనమాట. అలా ఒక కేక్ కటింగ్ కూడా ఉంది, ఎంట్రీ కూడా ఉంది అని చెప్పేసరికి ఎంట్రీ చేసుకొని ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే చేపించాము. సో ఈవెంట్ మొత్తం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది. కానీ పిల్లలు మళ్ళీ గేమ్స్ అనేసరికి సరే అని చెప్పేసి ఇంకో ఒక హాఫ్ అన్ అవర్ అయితే గేమ్స్ ఆడిపోయి టోటల్ గా 2 hours మనం అయితే గేమ్స్ అయితే కండక్ట్ చేసామన్నమాట. ఆ 2 hours లో అందరు కూడా ఫుల్ హ్యాపీ, పేరెంట్స్ అండ్ కిడ్స్ అందరు కూడా. దాని తర్వాత నేను కేక్ కటింగ్ అండ్ బ్లెస్సింగ్ చేయడానికి అండ్ డిన్నర్ చేయడానికి వెళ్ళమని చెప్పేసి అయితే అనేసాను. సో అక్కడతో మన ఈవెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినట్టే. మరి మీ ఈవెంట్ లో కూడా ఇలా మ్యాజిక్ షో, గేమ్స్, యాంకరింగ్, పోస్ట్ గేమ్స్ ఏవైనా కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. ఎన్ని ఈవెంట్స్ మీ ఈవెంట్ బాధ్యత మాది.